నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జిత్వాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య తల్లి శ్రీమాత శ్రీమాత్రే నమః. జూలై మాసంలో రెండవ పక్షానికి 2026లో అసలు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుందో చెప్పుకునే ముందుగా గ్రహస్థితిని చెప్పుకుందాం. గ్రహస్థితి కనుక చూసినట్టయితే రాహు కుంభంలో ఉంటాడు, మీనంలో శని ఉంటుంది. కుజుడు మాత్రం మరి మేషంలో నుండి వృషభంలోకి మారి ఉన్నాడు. అలాగే రవి బుధులు ఇంతకు ముందు ఉన్నట్టుగానే మనకు మిథునంలో ఉంటారు. ఇక గురువు మనకి కర్కాటకంలో ఉంటారు. ఇంతకుముందు మొదటి పక్షంలో ఉన్నటువంటి శుక్రుడు నెమ్మదిగా సింహరాశిలోకి వస్తాడు. సింహంలో ఇప్పుడు కేతువు శుక్రుడు కలిసి ఉండడం అనేటువంటిది ఈ రెండవ పక్షంలో ఉన్నటువంటి జూలై మాసంలో మనకు ఆ గ్రహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నది మనం గ్రహించాలి. దీనికి అంటే మనం ఒక ద్వాదశ మాసాలకు కనుక చూసే ముందు ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకు అంటే అసలు ప్రతి మాసంలో నిజంగా మా గతి మారుతుందా, మా స్థితి మారుతుందా అనే వాళ్ళు అనేకం కనిపిస్తూ ఉంటారు. నిజంగా గతి స్థితి మారుతుందా అంటే ఇది దేని మీద ఆధారపడుతుంది అంటే గ్రహాల యొక్క గతులను బట్టి, గ్రహాల యొక్క యుతిని బట్టి, గ్రహాల యొక్క స్థితిని బట్టి, దృష్టిలను బట్టి మార్పు అనేది అయితే ఉంటుంది. అయినా ఇవి ఎంతవరకు ఉన్నా ఈ కోటాను కోట్ల ప్రజల్లో కొంతవరకే ఈ పర్సంటేజ్ కనబడుతూ మిగతాది, ఎందుకంటే మనం చెప్పిన తర్వాత మీరు అన్నట్టుగా కొంత కనిపిస్తుంది కానీ ఇంకా అంతా అయితే కనిపించట్లేదు అంటుంటారు. అంతా కనిపించాలి అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే తప్పనిసరిగా మీ జన్మజాతకాన్ని మీకు వీలైన చోట వీలైన వాళ్ళతో చూయించుకోవడం అనేది మంచిది. జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అనుగుణంగా ఇప్పుడు మనము ఈ మారుతున్నటువంటి గ్రహాలకి ఎలా ఉంటుంది, ఇది సర్వసాధారణంగా అందరికీ కలిపి చెప్పేటువంటి గ్రహస్థితి. కాబట్టి గ్రహస్థితి మారినప్పుడు మన యొక్క జాతకం ఎలా ఉంటుంది అన్నది ద్వాదశ రాశులకు మనం చెప్పుకుంటూ వస్తుంటాం. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మరి 2026 జూలై మాసంలో ఎలా ఉంది అంటే ముఖ్యంగా మనకి 3వ స్థానంలో రాహు, 4వ స్థానంలో శని, 5వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో బుధరవులు ప్రస్తుతం ఉన్నారు. 8లో గురు శుక్రులు, అలాగే మరి ఇక కేతువు వచ్చేసరికి మరి 9లో కనిపిస్తాడు. మరి ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అన్నదమ్ముల మధ్యలో ఉంటే చాలా మంచి బంధం ఏర్పడవచ్చు, లేదు అంటే కష్టం కావచ్చు. మనం అన్నీ కూడా ఏదో ఊహించుకొని ఏదో చేసి కొంత ఇలాంటివి చేయడం వల్ల కమ్యూనికేషన్ కూడా ఇబ్బందులు కలిగించవచ్చు. ఇక 4వ స్థానంలో శని ఉన్నాడు అంటేనే కుటుంబ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇక్కడ కూడా మనం కొంచెం సంతానం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దుడుకుతనం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు కనుక ఉన్నట్టయితే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానానికి కూడా వాళ్ళు ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇది తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మనం చేసినట్టయితే బాగుంటుంది, లేదైతే లేనిపోని కష్టాలు తెచ్చుకోవడం ఉంటుంది. అలాగే ఇందులో చూస్తే కనుక ఇప్పుడు 3 వంతుల గ్రహాలు ఉన్నాయంటే అందులో 2 వంతులు లాభదాయకంగా 2 వంతులు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల వల్ల కొద్దిగా ఇబ్బందులు అనేది కనిపిస్తాయి. అది తప్పనిసరిగా మనం వాటిని సంసిద్ధం చేసుకోవాలి. ఎలా అంటే అనారోగ్యం ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈ అనారోగ్యం నుండి కాపాడుకోవాలంటే మనం కొన్ని ఆరోగ్య నియమాలు పెట్టుకోవాలి. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఏ సమయంలో తినాలి, తిన్న తర్వాత ఏం చేయాలి, తప్పనిసరిగా మనం కాస్త వాకింగ్ చేస్తున్నామా లేకపోతే ఏం చేస్తున్నాం అన్నవి మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంబడే డాక్టర్లను సంప్రదించడం కూడా చేయాలి. చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా ఉండవలసినటువంటి సమయం. అట్లాగే ఉద్యోగ స్థానంలో కూడా అనుకోకుండా మనం ఏ చేసినా నచ్చకపోవడం, కొన్నిసార్లు కొంతమందికి అయితే పనిష్మెంట్స్ స్టేజ్కి వెళ్ళేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని పనిష్మెంట్ ఎట్లాగో తప్పదు కదా అని మన ఇష్టం వచ్చినట్టుగా ఉండడం కాకుండా ఆ పనిష్మెంట్ రాకుండా ఉండేలాగా మనం సర్దుకొని ఉండే విధాన్ని చెప్పుకోవడం అవుతుంది. ఇక మొదటి వారం కంటే మొదటి 15 రోజుల కంటే రెండో 15 రోజులు వచ్చేసరికి కొంచెం కుటుంబంలో అనుకూలత అయితే ఉంటుంది. మొదటి దాంట్లో కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ప్రయత్న కార్యాలు ఏవైతే ఉంటాయో అంటే ఇది తప్పనిసరిగా చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. ఎంత ప్రయత్నం చేస్తే
అంతగా ఎంతో కొంత నెమ్మదిగా ముందుకు సాగుతూ కొన్ని కార్యాలు అయితే అవుతాయి. ఇక విద్యార్థులకు కనుక పట్టుదల ఉంటే తప్పనిసరిగా అవసరార్థం కొన్ని సమన్వయం అవుతుంది. వాహన యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటితో మాత్రం ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఏదైనా యంత్రం మీద చేసే విద్య ఉన్న వాళ్ళు కానీ, వాహనాలు అమ్మేవాళ్ళు కానీ, వాహనాలు కొనుగోలు చేసి మళ్ళీ తీసేవాళ్ళు కానీ, ఇలాగా వాహనాల వాళ్ళ ప్రయోజనాలు, ఈ వాహనాల మీద మనం కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు, ర్యాపిడో ఇలాంటివి, వీళ్ళందరికీ కూడా లాభంగా ఉంటుంది, ప్రయోజనకారిగా ఉంటుంది ఈ మాసం అని చెప్పొచ్చండి. ఇప్పటి వరకు మీరు ఈ గ్రహస్థితిని చూశారు కాబట్టి, ఈ గ్రహస్థితి మరి ఇలా ఉన్నప్పుడు ఎవరం కూడా కష్టాలను ఆశించాం, ఎవరు కూడా కష్టాలు ఇష్టపడం, అయినా గ్రహస్థితి ఇలా ఉంది. ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అందరికీ ఆశాజనకంగా ఉండే విధంగా ఉండాలన్నదే ఉంది. కాబట్టి మనకు తప్పనిసరిగా కావాల్సినటువంటిది దైవానుకూలం, అలాగే గ్రహాల యొక్క అనుకూలత కావాలి. మనం ఏమన్నా గ్రహాల సంచారాన్ని బట్టి ఉంటుంది, కానీ మనకు అనుకూలించే విధంగా ఉండాలి అంటే మనం పుట్టినరోజు తెచ్చుకున్న ప్రారంభాన్ని బట్టే ఉంటుంది. పుట్టినప్పుడు మనం తెచ్చుకున్నటువంటి ప్రారంభం వల్ల కొన్ని యోగించేవి, కొన్ని యోగించేవి ఉంటాయి. అయినప్పటికీ ఇలాగ మనం ఏదైతే గోచారం చూస్తూ ఉన్నామో, గోచారంలో జరిగేటువంటి మార్పుల వల్ల కొంత ఉపశమనం పొందడానికి మాత్రం లాభం ఉంటుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ మాసంలో అవునన్నా కాదన్నా మరి గురువు యొక్క మార్పు అన్నది మనం చూసినటువంటిది. ఈ గురువు మార్పు వల్ల ఈ గురువు అనుకూలంగా ఉన్నవాళ్ళు, అనుకూలంగా లేని వాళ్ళు అన్నది కాకుండా ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే, గురు గ్రహానికి మనం అంటే ఏదైనా ఒక గురు మంత్రాన్ని తీసుకొని ఈ మాసం అంతా కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, గురు మంత్రాన్ని తీసుకొని అంటే ఏ గురువుకు సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి దక్షిణామూర్తి అవ్వచ్చు, దత్తాత్రేయుల వారు అవ్వచ్చు, లేదా మీకు సంబంధించిన స్వయం గురువులు అవ్వచ్చు, లేదు ఇలా ఏ గురువుకు సంబంధించిన స్తోత్రం ఉన్నా ఆ స్తోత్రాన్ని మనం పాటించడం, లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి శ్లోకం, ఇది నిత్య పారాయణంగా పెట్టుకున్నట్టయితే మనకు ఈ గోచారం వల్ల ఏదైనా చెడు జరిగేది ఉంటే మీకు గురువు ఆ చెడును జరగకుండా సర్వవేళలా కాపాడుతూ ఉంటాడు. ఇక రెండవది, లేదు గురువు అనుకూలంగా ఉన్నాడంటే జరిగే మార్పుల్లో, మంచి మార్పుల్లో ఇంకా మంచి జరుగుతుంది తప్ప మీకు ఎట్లాంటి నష్టం ఉండదు. కాబట్టి ఈ గురువుకు సంబంధించినటువంటి ఈ విషయాలు చేయడమే కాకుండా ఇంకా గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరిగా మరొక మార్పు చేసుకోవాల్సింది, ఎవరైనా వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే తండ్రి సమానులైనటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు, అంటే వృద్ధులకు సహాయం చేయడం, సహకరించడం అనేటువంటి విషయాలు ఉంటాయి కదా, ఇవి కూడా చాలా వరకు గురు గ్రహం యొక్క సంతృప్తిని, గురు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి అంశాలు. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ వెళుతూ ఇక మనం ఒక్కొక్క గ్రహంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించుతూనే వెళ్ళాలి. ఏదేమన్నా సరే రాహుకేతువుల మధ్యలో నలిగిపోతున్నటువంటి గ్రహాలన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ఏమన్నా సరే వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి వరకు ఏదైనా స్తోత్రం, స్తుతి ఇలాంటివైనా చేసుకున్నట్టయితే చాలా వరకు మనం అనుకున్నటువంటి కష్టాలు ఏవీ లేకుండా నిబ్బరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పరమాత్ముడు తప్పకుండా అందరినీ కాపాడుతాడు. అందులో మనం నిత్యం ఇలాంటి చక్కటి పారాయణం కానీ, లేదా ఆ సంబంధిత శ్లోకాలను కానీ చదువుకున్నట్టయితే ఒక సత్సంగత్యం వల్ల, ఆ దేవాలయం యొక్క పాజిటివ్ వైబ్స్ వల్ల తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. మనం ఎప్పుడు ఏ మాసానికి ఆ మాసం చూసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ మాసంలో మనకు అనుకూలించే విధంగా, అంటే గ్రహాల అనుకూలం ఎలా ఉన్నా కానీ మనకు ఆ మాసంలో వచ్చే కొన్ని పండగలు ఉంటాయి. ఆ పండగల యొక్క ఫలితాన్ని కూడా పొందేటువంటి అర్హత పొందాలి అంటే తప్పనిసరిగా దానికి సంబంధితమైనటువంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా ఈ గ్రహాల యొక్క అననుకూలత ఏదైతే ఉందో దాన్ని మనం మాయ చేయొచ్చు. ఆ రకంగా కనుక మనం చూసినట్టయితే మనకి 16వ తారీఖు, జూలై 16వ తారీఖు మనకు జగన్నాథ రథయాత్ర ప్రారంభం అవుతుంది. ఆ జగన్నాథుడు అంతకు మించినటువంటి గురువు ఎవరు ఉంటారు మనకి? ఆ శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి తత్వాన్ని చదువుకోవడం, వినడం, లేదా ఆ జగన్నాథ యాత్ర జరుగుతున్నప్పుడు మనం చూడడం, లేకపోతే మన ఏరియాల్లో కూడా ఇవాళ రేపు చేస్తున్నటువంటి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం, ఏదో అక్కడ సంబంధించినటువంటి విషయాలను వినడం చేసినట్టయితే మనకు ఉత్తమమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే మరి 17వ తారీఖు వచ్చేసరికి మరుసటి రోజు నుండి కూడా దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దక్షిణాయన కాలంలో మనం చేయాల్సినటువంటి పుణ్యక్రతువులు బోలెడని ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఈ మాసం అంతా అవలంబించినట్టయితే మన కష్టాలు తొలగుతాయి. ఇంకా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మనకు తెలిసినటువంటి విషయం,
ఈ జూలై మాసంలో ఆషాఢం ప్రారంభం అవ్వగానే మొదటి బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ ఎవరికి చేస్తాము అంటే ఆ పరాత్పరేశ్వరి అమలగన్న అమ్మకి చేస్తూ ఉంటాం కాబట్టి ఆ తల్లిని తెరవడం కూడా ముఖ్యము అనే విషయాన్ని మనం గ్రహిస్తే కనుక బాగుంటుంది. అలాగే ఈ నెలాఖరు చివరికి 25కి వచ్చేసరికి తొలి ఏకాదశి ఉంటుంది. తొలి ఏకాదశి వచ్చింది అనగానే ఆ సర్వజగన్నాథుడైనటువంటి రక్షకుడైనటువంటి ఎవరైతే ఈ మనకు తెలుసు త్రిమూర్తులలో ఎవరైనా సరే బ్రహ్మ సృష్టిస్తే మరి విష్ణువు ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు. రక్షణ కార్యం చేసేటువంటి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించేటువంటి సమయం మనకు తొలి ఏకాదశి. ఏకాదశులన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినప్పటికీ తొలి ఏకాదశి రోజు స్వామిని ప్రార్థించినట్టయితే మనకు ఏ రకమైన కష్టాలు ఈ ఒక్క నెలే కాదు, రాబోయే 6 నెలల వరకు కూడా మనం అన్నింటి నుండి హాయిగా ఉండగలిగేటువంటి గ్రహస్థితి మనకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్.